నమస్తే వేవర్సో. ఈరోజు మీకోసం ఎవరికి తెలియని కొన్ని జాబ్ అప్డేట్లు తీసుకొచ్చాయన. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టాలయో. ఇలాంటి హిడెన్ జాబ్స్ కోసం ఇంకా మీదట మీరు ఎవరిని అడగబల్లా, ఆడా ఈడా ఎతకబల్లా. డైరెక్ట్గా యూట్యూబ్లోకి వచ్చే గుమా మచ్చ జాబ్ అప్డేట్స్ అని కొట్టండి. నా యాల్ని యాడాడుండే ఇన్ఫర్మేషన్లు, యాడాడుండే జాబులన్నీ పట్టుకొచ్చేసి మీ ముందు పెట్టేస్తా. ఇంకా మీ ఇష్టం. ఇంకా మన జాబ్ అప్డేట్లో మొదటగా వచ్చే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అప్రెంటిస్ పోస్టులు. ఏమో దీంట్లో మొత్తం 600 ఖాళీలు ఉన్నాయంట. నాయనా ఇది కాదు మనకు కావాల్సిందా. సరే, దీనికి క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ పూర్తి చేసి వాళ్ళ వయసు 20 నుంచి 28 సంవత్సరాల లోపు ఉండాలా. వాళ్ళు అర్హులు దీనికి. సరేనా? ఇంకా వివరాలకు వస్తే దీనికి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. ఇంటర్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారంట. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 25వ తేదీ. నేను దగ్గరగా ఉందా, గుర్తుపెట్టుకోండి వ్యూవర్స్. జనవరి 25వ తేదీ. ఇంకా మీరు గమని అప్లై చేసేయాలా. ఎంపికైన వాళ్ళకి ఏడాది పాటు ట్రైనింగ్ ఉంటుందంట. ఆ ట్రైనింగ్లో కూడా వీళ్ళు గమ్మున అన్నం పెట్టి పంపిరు. 12 నుంచి 13,000 స్టైఫండ్ కూడా ఇస్తారంట. ఒరే నాయన, ఇట్లాంటి కథ మనకు కావాల్సిందా. థ్యాంక్స్ గుమ్మమ్మచో. ఇంకా మన జాబ్ అప్డేట్లో రెండవది వచ్చి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓయమ్మో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంట్లో ఓన్లీ 10వ తరగతి అర్హతతో 572 పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. ఓయమ్మో, ఓన్లీ 10వ తరగతి అర్హత. నాయను భలే ఇన్ఫర్మేషన్ ఇదే. నేను కూడా అప్లై చేసేయాలి దీనికి క్వాలిఫికేషన్ వచ్చి ఖచ్చితంగా 10th పాస్ అయ్యి వాళ్ళకు వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలా. ఓళ్ళే అర్హులు. గుర్తుపెట్టుకోండి వ్యూవర్స్. ఇంకా వివరాలకు వస్తే స్థానిక భాష చదవడం, రాయడం ఖచ్చితంగా వచ్చి ఉండాలా. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి ఫిబ్రవరి 4వ తేదీ. ఒకరోజు దీనికి టైం ఉంది, కానీ మర్చిపోతారేమో. ముందుగానే అప్లై చేసిండి వ్యూవర్స్. రిజర్వ్ బ్యాంక్ అంటే మామూలు విషయమా. లాస్ట్ డేట్ వచ్చి ఫిబ్రవరి 4వ తేదీ. సరేనా? దీనికి ఇంకా ఎంపిక విధానం వచ్చి ఆన్లైన్ టెస్టు మరియు ఎల్పిటి టెస్టు. ఎల్పిటి టెస్ట్ అంటే ఏమనుకుంటారేమో, లాంగ్వేజ్ ప్రొఫిషియన్స్ టెస్టే. అది సింపుల్గా తట్టేస్తారు మీరు. ఓయమ్మో, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది. మర్చిపోకుండా అప్లై చేసిన వ్యూవర్స్. మొత్తం ఈ వివరాలన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. డైరెక్ట్ లింక్లే కొట్టి అప్లై చేసేయడమే. సరేనా? ఇంకా మన జాబ్ అప్డేట్లో మూడవది వచ్చి హైదరాబాద్లోని ఈసీఐఎల్ అంటే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దీంట్లో మొత్తం 248 పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. ఓయమ్మో, ఈసీఐఎల్ చాలా మంచి ఉద్యోగాలయో. మనం తప్పకుండా అప్లై చేసేయాలి. ఇంకా దీని క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్సు, డిప్లొమా క్యాండిడేట్సు అర్హులు. సరేనా? దీనికి ఎంపిక విధానం అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వాళ్ళకి ఎటువంటి టెస్ట్ ఉండదు. వాళ్ళ గ్రాడ్యుయేషన్స్లో మంచి గ్రేడ్స్ వచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా ఉద్యోగం ఇచ్చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, స్క్రీన్ టెస్ట్ లేకుండా. ఏమో మంచి అవకాశం ఇదే. ఇంకా వివరాలకు వస్తే అర్హత కలిగిన వారు ముందుగా నాట్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. దీనికి గరిష్ట వయసు వచ్చి 25 సంవత్సరాలు. సరేనా? మంచి పోస్టులు వ్యూవర్స్. మీరు గబగబా అప్లై చేసేయాలా. ఈసీఎల్ అంటే మామూలు విషయం కాదు. సరేనా? ఓయమ్మో. ఇంకా మన జాబ్ అప్డేట్లో ఫైనల్గా వచ్చి ఏఐఐఏ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. ఓయమ్మో, దీంట్లో మొత్తం 33 పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. ఆయుర్వేదం అంటే మామూలు విషయమా. కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆయుర్వేదం చదివిన వాళ్ళకే భలే ఈజీగా వచ్చేస్తాయి ఆ గవర్నమెంట్ జాబ్లు. సరే, ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే పోస్టును బట్టి ఆయా విభాగాల్లో డిగ్రీ, డిప్లొమా, నర్సింగు, బయోకెమిస్ట్రీ, యోగా డిగ్రీ, పంచకర్మ డిగ్రీ లేదా డిప్లొమా, బయాలజీ ఇలాంటివి పూర్తి చేసి ఉండాలా. ఇవన్నీ కొత్తగా ఉన్నాయి పదాలా, మనకు అర్థం కాదులే. కానీ ఆయుర్వేదం చదివిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతాయి.
సరేనా? ఇంకా వివరాలకు వస్తే సంబంధిత డిగ్రీలో ఉత్తీర్ణత అయ్యి పని అనుభవం కూడా కలిగి ఉండాలా, వాళ్ళే దీనికి అర్హులు. ఇంకా అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి మార్చి 3. ఇంకా 1 నెల టైం ఉంది, కానీ మీరు తొందరపడి అప్లై చేసిండయో ఆయుర్వేదం ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళు. ఇంకా ఎంపిక విధానం చూస్తే ఆయా విభాగాల్లో డిగ్రీలో డిప్లొమాలో మెరిట్ ఆధారంగా మరియు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఏమో దీంట్లో కూడా మెరిట్ తీసుకున్నారయ్యో, చాలా మంచి జాబ్లో అప్లై చేయాలా. సరేనా వ్యూవర్స్? ఇలాంటి హిడెన్ ఎవరికి తెలియని గవర్నమెంట్ జాబ్ల కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కింద గెలకూపాలా, సరేనా? మర్చిపోకుండా. అప్పుడు కదా మాకు ఊపు వచ్చి ఇలాంటి మరిన్ని అప్డేట్లు, కొత్త అప్డేట్లు ఏడాది నుంచో పట్టుకొచ్చి మేము ముందు పెడుతుంటామా. ఏమో ఉపయోగపడే వాళ్ళు అప్లై చేసుకోండి. ఉపయోగపడే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. మీ పేరు చెప్పుకొని వాళ్ళన్నా ఉద్యోగాలు చేసుకుంటారు, సరేనా? సరే వ్యూవర్స్, మళ్ళీ కలుద్దాం. నమస్తే, ఇంకా సెలవు.